2025 డిసెంబర్ 22న నార్త్ కేరళలో పయ్యనూర్ అనే ఒక ప్లేస్ లో ఒక ఇంట్లో ఒక రాత్రి 4 శవాలు కనిపించాయి. అందులో ఒకటి తండ్రి కళాధరంది, ఇంకొకటి వాళ్ళ అమ్మమ్మ ఉషాది. వీళ్ళిద్దరూ కూడా ఊరేసుకొని చనిపోయారు. అండ్ ఇక్కడ చాలా ట్రాజిక్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పాపకి 5 ఇయర్స్, ఇంకో పాపకి 2 ఇయర్స్. వీళ్ళిద్దరిని చంపేసి, చంపిన తర్వాత ఈ తండ్రి కళాధరన్ అలానే వాళ్ళ మమ్మీ, ఆ కళాధరన్ వాళ్ళ అమ్మ ఉష, వీళ్ళిద్దరు ఊరేసుకొని చనిపోయారు. అయితే డిసెంబర్ 22న జరిగిన కేసు గురించి ఈ రోజు మాట్లాడడానికి రీజన్ ఏంటనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే డిసెంబర్ 22 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కేసు గురించి ఒక పర్సన్ ని ఎక్యూజ్డ్ అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఆ ఎక్యూజ్డ్ పర్సన్ అనుకుంటున్న వ్యక్తి వచ్చి ఈ రోజు మీడియా ముందు మాట్లాడారు. ఆవిడ చెప్పిన థింగ్స్ అయితే చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. అసలు అంటే ఇలా కూడా చేస్తారా అనిపించే విధంగా ఉంటది. ఒక రివెంజ్ కోసం ఇంత దారుణానికి ఒడిగడతారా అనే విధంగా ఉంటది. దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చాలా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా మంది ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాటన్నిటి గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో చూద్దాం. ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్ విత్ దేర్ నేమ్స్. మీకు క్లారిటీ వస్తుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది. ఫస్ట్ భర్త వచ్చేసి కళాధరన్ వాళ్ళ మమ్మీ పేరు ఉష. అండ్ కళాధరన్ వాళ్ళ నాన్న పేరు మెన్షన్ చేయలేదు. అండ్ కళాధరన్కి 2 పిల్లలు, ఆ 2 పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. అండ్ కళాధరన్ వాళ్ళ వైఫ్ పేరు ఆదిరా. స్టోరీలోకి వెళ్తే డిసెంబర్ 22 నైట్ కళాధరన్ వాళ్ళ 2 పిల్లల్ని చంపేసి, అలానే కళాధరన్ వాళ్ళ మమ్మీ ఉష వాళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకొని ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇతను ఈ కళాధరన్ చనిపోయే ముందు కళాధరన్ వాళ్ళ వైఫ్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ అక్యూజ్డ్ అన్నట్టుగా ఒక లెటర్ రాసి, మా చావు కారణం నా వైఫ్ ఆదిరా, నా పిల్లల చావు కారణం కూడా నా భార్య ఆదిరా అని చెప్పి ఒక లెటర్ రాసి చనిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది. ఒక ఆడది ఇంత ఘోరంగా తన భర్తని శిక్షించి చంపుతుందా, ఇంత టార్చర్ చేస్తుందా అన్నట్టుగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈమెని ఒక విలన్ లాగా పోర్ట్రేట్ చేసుకున్నారు, చేశారు కూడా. టీవీ డిబేట్స్ జరిగాయి, ఆమెను తిట్టడం, ఆడిపోసుకోవడం లాంటివి కూడా గట్టిగానే జరిగాయి. కానీ ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఏంటంటే, సగం మాత్రమే నిజం తెలియడం. అతను చనిపోవడం నిజం, ఆ పిల్లలు చనిపోవడం నిజం, కానీ అది ఎందుకు చనిపోయారనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎవరికి తెలియకుండానే ప్రపంచం మొత్తం కూడా ఆమెని బాగానే ఆడిపోసుకున్నారు. కానీ ఈరోజు ఆదిరా అనే ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ద న్యూస్ మినిట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు వింటే మీకు ఈ కేసు వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటి అని తెలుస్తుంది. ఆ సూసైడ్ నోట్ వెనకాల ఉన్న అసలు మోటివ్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు చూడాలి అనుకుంటే మాత్రం చూడండి. బట్ బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ క్లియర్లీ. యాక్చువల్ గా జస్ట్ నోటి మాటలతో చెప్పుంటే నేను కూడా నమ్మేవాడిని కాదు. బట్ ఐ ఫౌండ్ వెరీ సాలిడ్ ప్రూఫ్ ఫర్ దట్. అది చూసిన తర్వాత, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను కూడా నమ్మాల్సి వచ్చింది. ఈ వీడియో అయ్యేసరికి మీరు కూడా రియలైజ్ అవుతారు అక్కడ ఏం జరిగింది అనేది. ఫస్ట్ అసలు ఆ లెటర్ లో ఏముందో చూద్దాం. ఆ లెటర్ లో ఆదిరా తనని చాలా ఇబ్బంది పెట్టేది, చాలా టార్చర్ చేసేది అని రాశాడు. తన ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళ పిల్లల్ని తీసుకొని తను బయటికి వెళ్ళిపోయింది, తను విడాకుల కోసం కూడా చూస్తుంది అని కూడా రాశాడు. తన పిల్లల్ని చూడనివ్వట్లేదు, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నా పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, అందుకే నేను ఈ సూసైడ్ లెటర్ రాసి చనిపోతున్నాను అని రాశాడు. అయితే ఈ విషయం గురించి ఆదిరా చెప్పింది ఏంటంటే, నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది నా ఎంజాయ్మెంట్ కోసం కాదు, నా పిల్లల సేఫ్టీ కోసము అండ్ నన్ను కూడా కాపాడుకోవడం కోసము అని చెప్పింది. అసలు మ్యాటర్ ఏంటంటే, కళాధరన్ వాళ్ళ నాన్న అంటే ఆ పిల్లల గ్రాండ్ ఫాదర్, అతను ఆ 5 ఇయర్స్ పాపని సెక్సువల్ గా చాలా అబ్యూస్ చేసేవాడు అని చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆదిరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసింది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మీద ఆల్రెడీ పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, ఫైనల్ స్టేజ్ కూడా వచ్చింది. ఇది నేను ఆమె చెప్పిన మాటల్ని నమ్మడానికి మెయిన్ రీజన్ అండ్ ఫస్ట్ రీజన్. నెక్స్ట్ ద డొమెస్టిక్ వైలెన్స్. ఒక పక్క కూతుర్ని కాపాడుకోవాలి, ఇంకొక పక్క వాళ్ళ భర్త కళాధరన్ తనని పెట్టే టార్చర్ ని భరించాలి. ఆదిరా చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, ఆదిరా వాళ్ళ భర్త కళాధరన్ తనని చాలా టార్చర్ చేసేవాడు, చాలా క్రూయల్ గా కొట్టేవాడు అని చెప్పింది. ఈ 2 కారణాల వల్లనే తన భర్త టార్చర్ భరించలేక, అలానే వాళ్ళ మామయ్య చేసే ఈ సెక్షువల్ అబ్యూస్ ని తట్టుకోలేక వాళ్ళ పిల్లల్ని తీసుకొని సపరేట్ గా వచ్చేసింది అని చెప్పింది. అయితే ఈ కళాధరన్ పెట్టే టార్చర్ గురించి కోర్టులో ఆల్రెడీ కస్టడీ కేసు నడుస్తుంది. అయితే కోర్టు ఈ ఆదిరాకి ఫేవర్ గా వచ్చే ఫైనల్ జడ్జిమెంట్ డే కూడా దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ పిల్లలు ఎక్కడ ఆదిరా వైపు వెళ్తారేమో, ఆదిరా వైపు వెళ్తే ఈ పోక్సో గురించి అంటే ఈ కళాధరన్ వాళ్ళ ఫాదర్ చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తే ఎక్కడ వాళ్ళ ఫాదర్ పరుగు పోతుందేమో అని చెప్పి ఈ పిల్లల్ని ఎలాగైనా సరే ఈ ఆదిరాకి దక్కకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ పిల్లల్ని ఇద్దరిని చంపేసి, ఈ విషయం బయటకు వస్తే ఎక్కడ పరుగు పోతుందేమో అండ్ వాళ్ళ వైఫ్ ని అక్యూజ్డ్ గా చేయించాలి అని చెప్పి ఇతను
అలానే వాళ్ళ అమ్మ ఉష వీళ్ళు కూడా ఉరేసుకొని చనిపోయారు. అండ్ చనిపోయే ముందు ఒక లెటర్ రాసి వీటన్నిటికి కారణం నా వైఫ్ ఆదిరానే అని చెప్పి రాసి చనిపోయారు. అండ్ కళాధరన్ ప్లాన్ ఏంటంటే తను చనిపోతూ వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి ఆ బ్లేమ్‌ని ఆదిర మీదకేస్తే ఆదిర ఎలాగో జైలుకెళ్తుంది. వాళ్ళ ఫాదర్ సేఫ్ అవుతాడు. అండ్ వాళ్ళ పరువు గూడా సేఫ్ సైడ్‌లో ఉంటది అన్న ఉద్దేశ్యంతో ఇదంతా చేశాడు అని చెప్పి తను మీడియా ముందుకొచ్చి ఈరోజు చెప్పింది. ఒక తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ఇంత రివెంజ్ ప్లాన్ అవసరమా? అండ్ ఆదిర చెప్పేదేంటంటే తన కూతురు ఎలాగో చనిపోయింది. అట్‌లీస్ట్ బ్రతికున్న వాళ్ళకైనా శిక్ష పడేలాగా చేయాలి. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడేలాగా చేయాలి అనేది తన ఉద్దేశ్యం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలానే నాలాంటి చిన్న క్రియేటర్స్‌ని సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.